సిద్ధవటం బాకరాపేట బెటాలియన్ సమీపాన పెద్దవంకపై ఉన్న అతి పురాతనమైన కాజ్వేపై తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన జనతా వారధి ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడంతో కాజ్వే ఇరువైపులా ఇనుప రక్షణ కంచె ఏర్పాటు చేయడం జరిగిందని బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి బొమ్మన విజయ్ తెలిపారు. మండలంలోని బాకరాపేట సమీపాన పెద్దవంక బ్రిడ్జిపై నూతనంగా నిర్మించిన ఐరన్ సేఫ్టీ గ్రిల్స్ ను బుధవారం బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శి సందర్శించారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనతా వారధి అనే ఒక కార్యక్రమం ద్వారా, జనతా వారధి అనగా ప్రజల సమస్యలను ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లే దానినే జనతా వారధి అంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మన కడప జిల్లాలోని బద్వేల్ మరియు కడప ప్రధాన రహదారి అయినటువంటి బాకరాపేట 11వ బెటాలియన్ వద్ద ఉన్నటువంటి ఒక బ్రిడ్జ్ సేఫ్టీ వాల్ లేకపోవడం వల్ల అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు మరియు మా పార్టీ మండలాధ్యక్షుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని మేము మా రాష్ట్ర నాయకులతో మరియు మిగతా జనతా వారధి కమిటీతో కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలిసి అక్కడ సంబంధిత అధికారులకు ఇక్కడ ఉన్నటువంటి సమస్యను వివరించడం జరిగింది. సమస్యను వివరించినటువంటి 20 రోజుల్లోపే దీనికి శాశ్వతమైనటువంటి పరిష్కారం చూపినటువంటి ఆర్ఎంబీ అధికారులకు మరియు కలెక్టరేట్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీలో ప్రజలకు ఉపయోగపడేటువంటి ఎటువంటి సమస్య అయినా సరే భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులు కానీ జిల్లా కార్యాలయంకు తీసుకొస్తే దాన్ని మేము ఖచ్చితంగా పరిష్కారం చేపిస్తామని మరోసారి తెలియజేస్తున్నాం. దానికి నిదర్శనమే ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి బ్రిడ్జి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలందరికీ తెలుసు ఇక్కడ ఈ బ్రిడ్జి ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత సమస్య ఉందో, కానీ పట్టించుకున్న ఒక్క అధికారి కూడా లేడు. ఈరోజు ఇది వాళ్ళు నిర్మించారు సేఫ్టీ వాల్ అంటే అది ఒక భారతీయ జనతా పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేయడం వల్లే అది వాళ్ళు నిర్మించారని మేము మరోసారి హర్షణీయంగా దిగ్విజయంగా తెలియజేస్తున్నాం. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఏదైనా సమస్య ఉంటే ప్రజలు మా నాయకుల దృష్టికి తీసుకొని రావాల్సిందిగా మరోసారి అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడికి చేసినటువంటి బొమ్మన మా మండలం ప్రజల తరఫున మరియు బీజేపీ నాయకుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా రావడానికి గల కారణం ఏంటంటే గత కొద్ది సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ వరద వల్ల ఈ కాజ్వే కొట్టుకుపోవడము, అలాగే దానికి ఉన్న సేఫ్టీ వాళ్ళు కూడా కొట్టుకోవడం జరిగింది. తదనంతరం అనేక ఆర్టీసీ బస్సులు కానీ లేదా ప్రైవేట్ వాహనాలు కానీ ఇక్కడ ప్రమాదానికి గురి. ఈ సమస్యను గౌరవ అధ్యక్షుల దృష్టికి, అలాగే జిల్లా నాయకుల దృష్టికి, రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుపోవడం వల్ల మనకు ఈ జనతా వారధి అనేటువంటి బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో భాగంగా మేము గత నెల 18వ తారీఖున బొమ్మన విజయ్ గారి కార్యక్రమంలో కలెక్టరేట్ గారికి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్కి అనుగుణంగా ఆర్ఎన్పి అధికారులు స్పందించి 20 రోజుల్లోనే యుద్ధ ప్రాతిపదికన ఈ కాజ్వేకి అటువైపు ఇటువైపు సేఫ్టీ ఫీల్డ్స్ ఏర్పాటు చేయడం అనేది బీజేపీ మేము ఎంతో దీన్ని స్వాగతిస్తున్నాం. బీజేపీ అనేది ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి పార్టీ. కేవలం ఇది బీజేపీ కాకుండా అన్నీ, అంటే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేది ప్రజల కోసం, ప్రజల సౌకర్యాల కోసం పాటుపడేటువంటి పార్టీగా గుర్తింపు తెచ్చుకున్న అనేటిలో అతిశయోక్తి లేదు.